తెలంగాణలో భూముల ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలు సవరించడానికి సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల వెలుపల ఉన్న 20 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే మార్కెట్ విలువ సవరణకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రమంతటా భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో భూముల మార్కెట్ విలువలను సవరించడానికి స్టాంపుల శాఖ కొత్త ప్రతిపాదనలను రూపొందిస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడం. కేవలం ఓఆర్ఆర్ లోపల వెలుపల సవరణ చేపడితే ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ విలువ సవరణ చేపడితే ఈ ఆదాయం 4000 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో బహిరంగ మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ల విలువలను పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ వాస్తవ విక్రయ ధరలు, రిజిస్ట్రేషన్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ధారించిన మార్కెట్ విలువ కంటే బహిరంగ మార్కెట్ విలువ తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి చోట్ల మార్కెట్ విలువలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లపై 7.5% ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఈ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే మార్కెట్ విలువ సవరణ ద్వారానే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ సవరణ ప్రక్రియను అమలు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలోని మదింపు కమిటీలు ఇప్పటికే గత ప్రతిపాదనలపై సమావేశాలు నిర్వహించి కొలిక్కి తెచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు చేయాల్సినందున ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో మరింత పారదర్శకత వహిస్తుందని, అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.